గుంటూరు జిల్లాలో స్టూవర్టుపురం ఊరి పేరు వింటే గుర్తొచ్చేది దారి దోపిడీగాళ్ళు, దొంగలు. ఈ ఊరిలో ఎక్కడ వెతికినా ఒక్క చదువుకున్నవాడు కూడా కనిపించడు. వారికి దొంగతనాలు తప్ప ఇంకో వృత్తి తెలీదని స్టూవర్టుపురం అంటే దొంగల ఊరుగా ముద్రపడిపోయింది. ఇటువంటి ఊరిలో విద్యావంతులు కూడా ఉంటారని రుజువు చేసింది ఓ నారి. ఇప్పటివరకు ఒక లెక్క, ఇకనుంచి ఓ లెక్క అంటూ స్టూవర్టుపురం సువర్ణాధ్యాయం మొదలైందని అందరికీ తెలిసేలా చేసింది. దొంగతనాలకు, దారి దోపిడీలకు, దొమ్మీలకు ఫేమస్ అయిన స్టూవర్టుపురం బ్రాండును పూర్తిగా మారుస్తూ కొత్త చరిత్రను లిఖించింది ఆ మహిళ. స్టూవర్టుపురానికి భారతదేశంలో కీర్తి తెచ్చిపెట్టే బాధ్యత భుజానేసుకుంటూ తన జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవిని చేపట్టి స్టూవర్టుపురానికి ఉన్న మకిలిని వదిలించింది. ఆమె గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఆమె ఎవరో కాదు, ప్రొఫెసర్ సాతుపాటి ప్రసన్నశ్రీ. తాతల కాలంలో చెడ్డపేరు మోసిన స్టూవర్టుపురం ఈరోజు వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ కారణంగా తలెత్తుకుంటోంది. కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేపట్టి ఈరోజు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా నియామకమై స్టూవర్టుపురం కథ మారుతోందని ప్రపంచానికి తెలియచేసింది. ఆ స్వర్ణయుగాన్ని మీరు చూడబోతున్నారు అంటూ చెప్పకనే చెప్పారు ప్రసన్నశ్రీ. అందుకే ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రసన్నశ్రీ గారిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వీసీగా నియమించింది. స్టూవర్టుపురం నుంచి నన్నయ్య వర్సిటీ వరకు సాగిన ఆమె ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కులం పేరుతో దూషణలు ఉన్నాయి. ఊరి పేరు చెప్పినా, కులం పేరు చెప్పినా ఆమెను పక్కన పెట్టేసేవారు. అందుకే చిన్నప్పటినుంచి కసితో చదివాను అంటారు ప్రసన్నశ్రీ. ప్రసన్నశ్రీ గారికి చిన్నప్పటినుంచి చదువుకోవటమన్నా, 10 మందికి చదువు పంచడమన్నా ఎంతో ఇష్టం. అందువల్లే డిప్యూటీ కలెక్టర్గా వెళ్లే అవకాశం వచ్చినా వద్దనుకోని అధ్యాపక వృత్తిలోనే స్థిరపడ్డారు. ఇలా ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టారు. ప్రసన్నశ్రీ ఎవరు అడిగినా క్షణం ఆలోచించకుండా తన గతం గురించి చెప్పుకుంటారు. తన తండ్రి గ్రామం స్టూవర్టుపురం అంటే తనకెంతో ఇష్టమని చెబుతారు. ఒక యూనివర్సిటీ వీసీగా నియమించబడిన తొలి ఎస్టీ మహిళ తాను కావటం ఎంతో సంతోషం కలిగించిందో, స్టూవర్టుపురం తమ ఊరు అని చెప్పుకోవటం కూడా అంతే తృప్తిని ఇస్తోందని గర్వంగా చెప్పుకుంటారు. అంతేకాదు, అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడటానికి గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై చేసిన పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన కృషిని మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాన్ని అందించారు. 19 గిరిజన భాషలకు అక్షరాలు రాసి అమెరికాలో ప్రతిష్టాత్మక ఎండేంజర్డ్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచంలోని ఈ ఘనత సాధించిన తొలి మహిళ ప్రసన్నశ్రీ ఒక్కరే. ఇప్పటివరకు ఈమె 125 పరిశోధనా వ్యాసాలు రాశారు. ఇప్పటికీ 40కి పైగా అవార్డులు అందుకున్నారు. సర్దార్ పటేల్ మహావిద్యాలయంలో పీహెచ్డీ చేసిన ప్రసన్నశ్రీ తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం మొదలుపెట్టారు. ఆంధ్ర వర్సిటీలో ప్రొఫెసర్గా 2 దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఇలా ఆమె చేసిన సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీని నియమించారు. ప్రసన్నశ్రీని మనం కదిలిస్తే ఆమె చెప్పేది ఒక్కటే. ఇప్పటికీ చాలామంది స్టూవర్టుపురం వారు మాది స్టూవర్టుపురం అని చెప్పటానికి భయపడుతున్నారు. ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. నేను మాత్రం అలా ఉండను. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడ్డాను. నా క్యాస్ట్ తెలిసి నన్ను చిన్నబుచ్చిన మనుషులే ఎక్కువ. చిన్నతనంలో ఎందుకు నన్ను అందరూ ఇలా చూస్తున్నారు అనుకునేదాన్ని. ఎంతోమంది నన్ను వేధించారు. మాతో కూర్చోవద్దు, నువ్వేంటి మంచి బట్టలు వేసుకున్నావ్ అని నన్ను సూటిపోటి మాటలు అనేవారు. వీటన్నిటినీ తట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నన్ను గిరిజనులు కూడా నమ్మేవారు కాదు. ట్రైబల్ ఏరియాకు వెళ్లేటప్పుడు అక్కడివారు వారి ఉన్నతి కోసం వచ్చాను అని గుర్తించేవారు కాదు. అప్పట్లో వారిని కలవడం కోసం వెళ్ళినప్పుడు బ్లాక్ అండ్ వైట్ కెమెరా పట్టుకుని వెళ్లేదాన్ని. దాని లైట్ ఫ్లాష్ అయ్యేది. అది చూసిన గిరిజనులు క్లమ్మోన్ మైన్స్ పేల్చటానికి వచ్చాను అనుకుని ఆమె ఎవరో పోలీస్ ఇన్ఫార్మర్గా ఉంది అని కెమెరా తీసుకుని కొట్టేవారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఇదంతా గుర్తించిన అబ్దుల్ కలాం గారు ఓ రోజు నన్ను అడిగారు, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ఇంత దూరం వచ్చావు, నీ కాళ్లకు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి ప్రసన్నా అని అడిగారు. ఆయన అడిగింది నిజమే. చాలామంది నన్ను రిజర్వేషన్స్ కారణంగా ఇంత దూరం వచ్చాను అనుకుంటారు. కాని నా కాళ్లకు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో నాకే తెలుసు. అంతేకాదు, బిడ్డను పోగొట్టుకుంటే తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో కూడా బాగా తెలుసు. తన పెద్ద కుమారుడు తేజ్ నయన్ని
1989లో చిన్న కుమారుడు సిద్ధార్థుని 2010లో పోగొట్టుకున్నాను అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రసన్నశ్రీ చెప్పే మాట ఒక్కటే. దేవుడు తన 2 పిల్లలను దూరం చేసి కడుపుకోత మిగిల్చినా ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని తనకు ఇచ్చాడని అంటారు. తనలా మరే తల్లీ బాధపడకూడదని, ఇక్కడి విద్యార్థులలో ఎవరైనా ఏ కారణం చేతనైనా గాయపడితే తన మనసుకు కష్టం కలుగుతుందంటారు. నన్నయ్య యూనివర్సిటీకి నేను వీసీగా రాలేదని, వారందరికీ అమ్మలా వచ్చానని అంటారు ప్రసన్నశ్రీ. స్టూవర్టుపురం అంటే ఒకప్పుడు దొంగలు గుర్తొచ్చేవారు. కానీ ప్రసన్నశ్రీ కారణంగా ఈరోజు స్టూవర్టుపురం అంటే ఓ వీసీ గుర్తుకొస్తుంది. ఆమె గిరిజనులకు చేసిన సేవలు గుర్తుకొస్తాయి. ఆమె పొందిన అవార్డులు గుర్తుకొస్తాయి. ఇలా ప్రసన్నశ్రీ ఈరోజు స్టూవర్టుపురం మీద ఉన్న పాత పేరును తొలగించి సువర్ణ అక్షరాలతో లిఖించటానికి పునాది వేశారు. మరి మీరేమంటారు? మాకు కామెంట్ చేసేయండి.